మామూలుగా కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ చేయడం వేరు. ఇప్పుడు సపోజ్ ఏ త్రివిక్రమ్ అలాంటి వాళ్ళు చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అవుట్పుట్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక 100% దగ్గర 50% అని ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇలాంటి కొత్త డైరెక్టర్లు చేస్తున్నప్పుడు ఈ సినిమా పరంగా మీరు ఈ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఈ అవుట్పుట్ ముందు అంటే కథ బాగుండడం వేరు, అవుట్పుట్ వేరు కదా. ఈ అవుట్పుట్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నగేష్ బన్నెల్ అనే కెమెరామెన్ లాస్ట్ బాల్ 6 కొట్టాడు. అవును, పెళ్లి చూపులు ఆ ప్లస్ అదైంది. తను ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే డిఐ తర్వాత డిఐలో తను ఇచ్చిన క్వాలిటీ, ఓ చిన్న సినిమాగా అతనికి ఇచ్చిన అతి తక్కువ ఎక్విప్మెంట్తో చాలా జాగ్రత్తగా చేశాడు. కొంచెం అంటే ఇదే ఫస్ట్ సినిమా అతనికి, దీని తర్వాతే పెళ్లి చూపులు. చాలా జాగ్రత్తగా సినిమా అంటే మరి ఇంత పెద్ద సినిమా సెటప్ అంతా ఒరిజినల్ లొకేషన్స్ చాలా ఇదిగా కేర్గా తీసుకొని చేశాడు అన్నమాట. అవుట్పుట్ డైరెక్టర్ తీసిన విధానం, ప్రతిరోజు 2 కెమెరాలు చెప్పుకునేవాళ్ళు, చిన్న సినిమా అయ్యండి, ప్రతిరోజు 2 ర్యాలీలు చెప్పుకునేవాళ్ళు, ట్రాఫిక్ ర్యాలీ అన్నీ ఇటు తిరుగుతూ ఉండేవి. మీకు ఈ సినిమా చూస్తే ఎక్కడ ఇదేదో మామూలుగా తీశారు, ఏదో చిన్న సినిమా ఏదో పర్లేదులే తీశారన్న ఫీలింగ్ కలగదు సినిమా చూస్తుంటే. నాకు సినిమా చూసిన తర్వాత, ఎస్పెషల్లీ సినిమా చూసిన తర్వాత ఏదో కనెక్టివిటీ కోసం గ్రాఫిక్ షాట్స్ 2 తీశారు. అంటే గ్రీన్ మ్యాట్ షాట్స్, బ్లూ మ్యాట్ షాట్స్ అంటారు. అంటే అవి జాయిన్ చేయటం లాస్ట్లో. మళ్ళీ కాకినాడ వెళ్ళి సేమ్ ఆఫీస్లో తీయలేము, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి తీయలేం కదా, దానికి గ్రీన్ మ్యాట్ పెట్టి చేశారు. అది కూడా నాకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది, తేడా ఉంది, కొంచెం దొరికిపోయాము ఇక్కడ, నాకు మాత్రమే తెలుస్తుంది. బాడీల్లో కానీ అప్పుడు చాలా కసిగా చాలా కాలం క్రితం చేసాం. అవుట్పుట్ ఇలా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రహ్మాండంగా వచ్చింది బయటకు వచ్చిన తర్వాత. కానీ ఒక ధైర్యం ఉండేది, ఏదో ఒక 3 గంటల్లో చెప్పి వెళ్ళిపోతే చిన్న డౌట్ ఉండేది, ఎలా తీస్తాడా ఇతను, ఏముందిలే మనం అనుకున్న జోనరే వచ్చింది, కానీ మనం ఏదైతే నెక్స్ట్ చేద్దాం అనుకున్న జోనర్ వచ్చింది, చూద్దాంలే అనుకునేవాడిని. కానీ 3 పూటలు చెప్పాడు అనమాట. ఓకే, ఒక సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటని ఫస్ట్ హాఫ్ ఒక రోజు, సెకండ్ హాఫ్ ఒక రోజు చెప్పాడు. ఓకే, బాగా తీస్తాడు, అప్పటికి తీయలేకపోతే మనం బతికినాడు చేయించుకోవచ్చు, ఏదో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చేయించుకోవచ్చు అన్న ధైర్యంతో దిగాం. కానీ ఎక్కడ ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు ఏదన్నా స్పాట్ ఇంప్రూవేషన్స్ జరిగితే ఒక ట్రెండ్ ఏదన్నా జరుగుంటాయేమో. నేను అసలు బాగా కంటెంట్తో స్ట్రాంగ్గా అల్లుకొని వచ్చారు. చెప్పే కదా వీళ్ళకి స్క్రిప్ట్ సైడు చాలా స్ట్రాంగ్గా చేసుకొని వచ్చారు. అది కొరటాల శివ గారు కూడా స్టేజ్ మీద అన్నారు డైరెక్ట్గా, స్క్రిప్ట్ సైడ్ ఏమీ మాట్లాడి చూడకుండా ఉండటం కోసం సైలెంట్గా సినిమా చూడండి అన్నట్టు చెప్పారు. కౌంటర్ కూడా సరదాగా జోక్ చేస్తూ చెప్పారు. నా ప్లేస్లో ఇంకో పెద్ద హీరో ఒకవేళ వచ్చి ఈ కథ బాగా నచ్చి ఇంకో పెద్ద హీరో ఎవరి దగ్గరికైనా వీళ్ళు ఎప్పుడొచ్చి అయ్యుంటే, నా ఒకవేళ వాళ్ళు ఓకే అని ఇంకా అన్ని పకడ్బందీగా జరిగితే కొంచెం తొందరగానే బయటకు వచ్చేదేమో.